హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. నేను ఈరోజు మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారా, మీకు ఇంపార్టెంట్ ఇస్తారా అనేది ఇప్పుడు చూస్తాం. ఎవరైనా మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారంటే మీరు ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలా, లేకపోతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీ జీవితంలోకి పంపించమని యూనివర్స్ని అడగాల? నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ప్రేమ అండ్ మనీ వచ్చి ఆక్సిజన్ లాంటివి మనిషికి. రెండు ఇంపార్టెంటే, రెండు ఉండాలి. అవి లేకపోతే చాలా డిప్రెషన్ అయిపోతారు మనుషులు కదా. యాక్చువల్గా అది జరిగేది. ప్రేమ అనేది కంపల్సరీ అది ఉండాలి. అది ఒక ఇంధనం లాగా అనమాట. మనం ఒక పని చేసేదానికి మనకి ఎనర్జీ ఇస్తుంది ప్రేమ అనేది. అది లేకపోతే బాగా పర్ఫెక్ట్గా పనులు చేయలేరు. ఏదో చెయ్యాలి అన్నట్లు చేస్తుంటారు కానీ ఇష్టంగా పనులు చేయరు అనమాట. అది ఉన్నప్పుడే బాగా పనులు చేస్తూ ఉంటారు, ఎనర్జీ దొరుకుతుంటుంది. ప్రేమ అనేది చాలా గ్రేట్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మీరు మీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ తిరిగి మీ జీవితంలో రావాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని ప్రేమించే పార్ట్నర్ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారా? నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇస్తారా, మీకు ఇంపార్టెంట్ ఇస్తారా చూద్దాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఇక్కడ వేస్తున్నాను. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ వేస్తున్నాను. ఓకే, మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఇది మళ్ళీ చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఒక నిర్ణయం తీసుకున్నారు మీ విషయంలో. మీ మీద ఇష్టం ఉన్నా చెప్పడం లేదు, రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చర్చిస్తూ ఉన్నారు తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. మీకు న్యాయం చేయాలని అనుకుంటా ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? హార్ట్ బ్రేక్ అయింది. థర్డ్ పార్టీ అంటేనే హార్ట్ బ్రేక్. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. టవర్ కార్డ్ వచ్చింది, ఫాల్స్ ఫౌండేషన్. ఇప్పుడు థర్డ్ పార్టీతో కలిసి ఉంటే వాళ్ళతో విడిపోతారు. అంటే మీ థర్డ్ పార్టీకి నిజమైన ప్రేమ లేదు మీ పార్ట్నర్ మీద. ఫాల్స్ ఫౌండేషన్ అనేది అదే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు. తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఇవ్వలేకపోతూ ఉన్నారు. అండ్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ నుంచి విడిపోతున్నారు మీ పార్ట్నర్. ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు అండ్ హార్ట్ బ్రేక్ అయ్యింది, వూండెడ్ హార్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, కానీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మాట్లాడటం లేదు మీ పార్ట్నర్తో. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్ మీకే న్యాయం చేయాలి, మీ దగ్గరికే రావాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెంట్ మీకు ఇస్తున్నారు, ఇక్కడే తెలిసిపోయింది. ఇంకొకసారి అడుగుతా, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కువ లైక్ చేస్తున్నారా థర్డ్ పార్టీనా? ఎస్, మిమ్మల్ని అన్కండిషనల్ లవ్. దానికి జస్ట్ ఒక ఆఫర్ లాగా ఇచ్చారు. ఆఫర్ అయిపోయిన తర్వాత అంటే కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని రోజులే కదా ఆఫర్ అంటే, ఎక్కువ రోజులు ఉండదు, ఇంకొచ్చేస్తారు మీ దగ్గరికి. అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్లో వెళ్తారు థర్డ్ పార్టీ దగ్గరికి, ఆ మోజు తీరంగానే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చేస్తారు. మీరు కొంచెం వెయిట్ చేయండి. మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు? ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు? మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. 17 నెంబర్ వచ్చింది. 17 అంటే 1 + 7 8. 8 అవర్స్ ఆర్ 8 డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ స్కిల్స్ని చూసో లేకపోతే మీ టాలెంట్ చూసో మీ పార్ట్నర్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఎమోషనల్ అప్సెట్ అయింది, టవర్ మూమెంట్ వచ్చింది, హార్ట్ బ్రేక్ అయ్యింది, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తప్పకుండా మీ దగ్గరికి
8 అవర్స్ ఆర్ 8 డేస్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఏంజల్స్ గైడెన్స్, ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? ఇఫ్ యు బిలీవ్, మీరు నమ్మితే సక్సెస్ అనేది మీకు లభిస్తుంది. డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. మీ లవ్ లైఫ్ ఎలాంటిదో ఇంకో కార్డ్స్లో చూద్దాం. మీ పార్ట్నర్ ద డివైన్ మాస్కులైన్, అంటే వీళ్ళు లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి మీ పార్ట్నర్. అండ్ కమిట్మెంట్, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే తను తిరిగి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయపడతా ఉన్నారు. చాలా తీవ్రమైన ప్రేమ ఉంది మీ మీద. మీ ఇద్దరు సోల్మేట్స్. అందుకే మీ పార్ట్నర్ తన దగ్గర ఆ ఫీల్ లేదు, తనకి థర్డ్ పార్టీ దగ్గర మీతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ తను అక్కడ ఫీల్ కాలేకపోతున్నారు. ఓకే, వేరే లవ్ కార్డ్స్లో మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం. ట్రూ లవ్, రొమాంటిక్ ఫీలింగ్స్, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వెరీ సూన్, వెడ్డింగ్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీ పార్ట్నరే మీ సోల్మేట్. మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ నిజమైన ప్రేమ మీ మీద ఉంది. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే ఆప్టమిస్టిక్గా ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే మూవ్ ఆన్ అయిపోయే రిలేషన్షిప్ నుంచి. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మీతో లైఫ్లో ఉండడం తన లక్ అనుకుంటున్నారు. మీది కార్మిక్ బాండ్ మీ ఇద్దరిది. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీన రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయటం లేదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.